హాయ్ హలో నమస్తే. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారిని ఒక ప్రశ్న అడిగారు జర్నలిస్టులు. ఇందాక ఒక మీటింగ్ పెట్టారు మోహన్ భగవత్ గారు. జర్నలిస్టులు ఒక ప్రశ్న ఏం అడిగారంటే, ముస్లిమ్స్ ఆర్ఎస్ఎస్లో జాయిన్ అవ్వచ్చా అని అడిగారు మోహన్ భగవత్ గారిని. మోహన్ భగవత్ గారు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఆయన ఏమన్నారు? ఎస్, వీ వెల్కమ్ క్రిస్టియన్స్, ముస్లిమ్స్, anybody who will welcome to RSS, but they should feel that they are part of broader Hindu society అన్నారు. ఇక్కడే పాయింట్ అది. ఈ పార్ట్ ఆఫ్ బ్రాడర్ హిందూ సొసైటీకి లో భాగంగా వాళ్ళు ఫీల్ అవ్వాలి అన్నారు మోహన్ భగవత్ గారు. ఓకే, కానీ అది అంటే మోహన్ భగవత్ గారు నిజంగా వాళ్ళ ఆర్ఎస్ఎస్ పైన హెడ్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఐడియాలజీ అది అయితే మంచిదే. మోహన్ భగవత్ గారికి నిజంగా ఐడియాలజీ ఉంటే మంచిదే. బట్ కింద లోకల్ వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు అనేది ఇంక మరి మోహన్ భగవత్ గారికి తెలియదు. లోకల్ ఎలా ప్రవర్తిస్తున్నారు, అందరు షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళందరూ ఏమంటే మేము ఈ హిందూ సొసైటీలో ఈ కుల వ్యవస్థ అనేది ఉంది కదా, ఈ కుల వ్యవస్థలో మేము కూడా భాగమే హిందూ సొసైటీలో. ఓకే, మాకు కూడా ఇంకా కులాలను పెట్టి వేధిస్తున్నారు. క్రిస్టియన్ అయినా హిందూ అయినా ఎవరైనా మొత్తం షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు అంటే లేదు, నువ్వు క్రిస్టియన్వి, నువ్వు సపరేట్, నీకు కులం లేదు, నీ బైబిల్లో కులం లేదు, కాబట్టి నువ్వు వేరు నేను వేరు, రిజర్వేషన్స్ మాకే రావాలి, మీకు రాకూడదని ఒకే ఇంట్లో పుట్టిన అన్నదమ్ముల మధ్య గొడవ పెట్టింది ఎవరు? మోహన్ భగవత్ గారేమో పైన ఒకరు మాట్లాడుతున్నారు. ఆయన ఏమన్నారు? నేను అన్నది మీరు ఏనండి ఆయన మోహన్ భగవత్ గారు ఇంటర్వ్యూ. ఓకే, అంటే ఇవన్నీ మోహన్ భగవత్ గారు అంటలా. ఏమని మీ ఒకే ఇంట్లోని ఇద్దరు పిల్లల్ని విడగొట్టేసి నీకు రిజర్వేషన్ లేదు ఇవన్నీ అంటారు. ఎవరు? కింద లోకల్ కార్యకర్తలు అంటున్నారు. మోహన్ భగవత్ గారు అందేమో మీరు హిందూ సొసైటీలో పార్ట్గా మీరు సొసైటీలో, ఇట్స్ నాట్ హిందూ రిలీజియన్, ఇట్స్ షుడ్ బి హిందూ సొసైటీ. ఇండియా ఈజ్ ఎ హిందూ సొసైటీ. హిందూ అంటే ఇట్స్ నాట్ ఎ రిలీజియన్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. హిందూ అంటే ఇట్స్ నాట్ ఎ రిలీజియన్, వీ కెనాట్ డిఫైన్ ది హిందూ రిలీజియన్ బికాజ్ ఇట్స్ వే ఆఫ్ లైఫ్. భారతదేశంలో వే ఆఫ్ లైఫ్, దాంట్లో కులాలు, భాషలు, సంస్కృతులు మొత్తాన్ని కలిపి హిందూ సొసైటీ అన్నారు. ఓకే, ఈ హిందూ సొసైటీలో మీరు భాగంగా మంచుకుంటే యు కెన్ బికమ్ ద పార్ట్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ అన్నారు మోహన్ భగవత్ గారు. ఒకవేళ అదే పాయింట్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఈ క్రిస్టియన్స్, ముస్లిమ్స్ వాళ్ళు ఏమన్నా వీఆర్ నాట్ సపరేట్. అమెరికాలో లాగా మేమేమన్నా ఇప్పుడు క్రిస్టియన్గా మారగానే వాడు అమెరికా వాడు అయిపోడు, లేదంటే ఏ హయ్యర్ కామర్స్ బ్రాహ్మణులుగా కన్వర్ట్ అవ్వరండి. అదే హిందూ సొసైటీలో ఉన్న కుల వ్యవస్థలో ఉన్నారు వీళ్ళు. కాబట్టి వాళ్ళు మీ రిజర్వేషన్స్ నుంచి దూరం చేయకండి అని అంటే లేదు, మీరు సపరేట్, మీకు కులాలు లేవు, మీకు మీ మతంలో అని చెప్పి సపరేట్ చేస్తుంది వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేయట్లేదు నా తెలిసిన వరకు. ఓకే, అది మోహన్ భగవత్ గారు అన్నదట్టు మాట. ఓకే, ఇంకొకటి ఏమన్నారు? ముస్లిమ్స్ జాయిన్ అవ్వచ్చా అంటే బ్రాహ్మిన్స్ కానీ ఏమన్నారు? బ్రాహ్మిన్స్కి లేదు, ముస్లిమ్స్కి లేదు, క్రిస్టియన్స్కి లేదు, హిందూస్నే అలౌ చేస్తాము. కానీ డినామినేషన్స్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ డినామినేషన్ ఎవరైనా సరే మేము సపరేట్గా భావించకూడదు, మాలో భాగంగా భావిస్తే మీరు జాయిన్ అవ్వచ్చు అన్నారు. అర్థమైందా? అదే ఇప్పుడు ఆయన చెప్పింది. ఏమన్నారు? మోహన్ భగవత్ గారు మీరు ఆర్ఎస్ఎస్లో జాయిన్ అవ్వచ్చు, బట్ యూ షుడ్ ఫీల్ దట్ వీఆర్ పార్ట్ ఆఫ్ దిస్ సొసైటీ, మేము సపరేట్ అని మీరు ఫీల్ అవ్వకూడదు అన్నారు. అలా అవ్వకపోతే వచ్చి జాయిన్ అవ్వచ్చు అన్నారు అనమాట. మరి ఇప్పుడు అక్కడ సపరేట్ చేస్తుంది ఎవరండి? ఇప్పుడు ఇదంతా హిందూ సొసైటీయే కదా. ఇప్పుడు మనం బయటికి వెళ్తే సొసైటీ, ఆఫీస్కి వెళ్తాం, దట్స్ ఏ సొసైటీ, స్కూల్స్కి వెళ్తాం, దట్స్ ఏ సొసైటీ, కాలేజీకి వెళ్తాం, దట్స్ ఏ సొసైటీ. ఓన్లీ ఫెయిత్, ఇల్లు, రిలీజియస్ ఇన్స్టిట్యూషన్, ఆ మూడింటి దగ్గర వాళ్ళు సపరేట్గా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఒక క్రిస్టియన్ ఉన్నాడు అనుకోండి, తన ఫెయిత్ క్రిస్టియన్ ఫెయిత్ అయి ఉండవచ్చు, చర్చ్లో తను క్రిస్టియన్గా బిహేవ్ చేయవచ్చు. ఓకే, తను ఇంటిలో క్రిస్టియన్గా ఉండవచ్చు, అది అలంకరించుకోవటం అది ఇది బైబిల్ వాక్యం పెట్టుకొని ఉండవచ్చు అది ఒక క్రిస్టియన్. బట్ వెన్ కమ్స్ అవుట్ ఆఫ్ ది హౌస్ ఈజ్ లివింగ్ ఇన్ ది హిందూ సొసైటీ, రైట్, ఇండియన్ సొసైటీ. కూరగాయల మార్కెట్ దగ్గర నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి షాపులు, కూరగాయలు, మా సెలూన్ షాపులు, అనే హైటెక్ సిటీ పోయిన, మాల్స్కి వెళ్ళిన, బట్టల షాప్కి వెళ్ళిన, ఇట్స్ ఆల్ ఇండియన్ సొసైటీ, రైట్. హూ ఈస్ ఫీలింగ్ దట్ వీఆర్ సపరేటెడ్ ఫ్రమ్ నాన్ ఇన్ దిస్ సొసైటీ?
హిందూ సొసైటీ ఇన్ ద సెన్స్ ఇండియన్ సొసైటీ, రైట్? బట్ అక్కడ ఎవరు డివిజన్ తీసుకొస్తుంది వీళ్ళే. యాక్చువల్గా వీళ్ళని రిజర్వేషన్స్ని తీసేయడానికి మీరు 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 సపరేటు, మీకు రిజర్వేషన్స్ ఎవరు, అంబేద్కర్ పేరు చెప్పేసి 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ వేసి అంబేద్కర్ పేరు చెప్పేసి ఇవన్నీ చేస్తున్నారు అనేది మనకందరికి తెలిసిన విషయం. ఓకే, అంటే నేనేమన్నా అంటే మోహన్ భగవత్ గారికి ఉన్నటువంటి క్లారిటీ, మోహన్ భగవత్ గారికి ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ ఒక బ్రాడర్ ఐడియాలజీ, సావర్కర్ పెట్టినటువంటి బ్రాడర్ ఐడియాలజీ, మోహన్ భగవత్ గారికి ఉన్నటువంటి క్లారిటీ కింద ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు లేదని అర్థం. కాబట్టి వీళ్ళని హింసిస్తున్నారు షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళని. నీ సర్టిఫికేట్ తీసేస్తా, నువ్వు కన్వర్ట్ అయ్యావు, నువ్వు ఎస్సీ కాదు, ఇవన్నీ వీళ్ళకి టార్చర్ అనమాట ఇది మలమాది పల్లెల్లో. ఎందుకంటే ఆయనకున్న క్లారిటీ లేదని అర్థం. బహుశా నేను మోహన్ భగవత్ గారి దగ్గర ఉంటే నేను ఆయనకి చెప్పుండేవాళ్ళేమో, సరే ఇది మీ ఓన్, మరి మీరేమో ఇలా అన్నారు, వాళ్ళు మేము హిందూ సొసైటీలో భాగం అంటే మాకు కూడా కుల వివక్ష ఉంది, మేము కూడా అనుభవిస్తున్నాము, మమ్మల్ని ఎందుకు సపరేట్ చేస్తున్నారన్న మాలమాది పల్లెలు అంటుంటే వాళ్ళల్లోనే వచ్చి, లేదు నువ్వు క్రిస్టియన్వి, నువ్వు చర్చికి వెళ్తున్నావు కాబట్టి నువ్వు మాలో భాగం కాదు, నీకు రిజర్వేషన్ బిగేస్తావని అంటున్నారు అని చెప్పుండేవాడిని ఆయనకి, మోహన్ భగవత్ గారికి. ఓకే, ఎందుకంటే ఈ స్టేట్మెంట్ చేసింది ఆయన ఈరోజు మోహన్ భగవత్ గారు. సరే, అది ఇంకోటి ఏమన్నారు, ఆర్గనైజేషన్కి రిజిస్ట్రేషన్ కావాలి, ఎందుకు ఆర్గనైజేషన్ రిజిస్ట్రేషన్ కాలేదు అని అంటే దానికి కూడా ఏమన్నారు, సంఘ్ స్టార్టెడ్ ఇన్ 1925, 1925లో స్టార్ట్ అయింది ఆర్ఎస్ఎస్ అనేది, అప్పుడు బ్రిటిష్ వాళ్ళ దగ్గర మేము రిజిస్ట్రేషన్ చేయాలా అన్నారు ఆయన. ఓకే, సరే, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటే చేయొచ్చు. ఆయన ఏమంటారు, అవసరం లేదు, మేము రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు, మాకు అవసరం లేదు, మేము సమూహము, ఇట్ ఈస్ నాట్ అన్ ఆర్గనైజేషన్, ఇది ఒక సమూహము, దానికి మాకు రిజిస్ట్రేషన్ అవసరం లేదు, దానికి మాకు పర్మిషన్స్ అవసరం లేదు, వీఆర్ గ్యాదరింగ్ అండ్ యాజ్ ఏ పీపుల్. హిందూ ధర్మానికి రిజిస్ట్రేషన్ ఎలాగో లేదు, ఆర్ఎస్ఎస్ అనే సంఘానికి కూడా రిజిస్ట్రేషన్ అవసరం లేదు, వీఆర్ యునైటెడ్ ఆర్గనైజ్డ్ ఇంపార్ట్ క్వాలిటీ సెంటర్ హిందూ సొసైటీ. ఇది ఇలా మాట్లాడారనమాట మోహన్ భగవత్ గారు. అది మంచిదే, కరెక్ట్. ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఏంది, ఒక సమూహం అనేది గ్యాదర్ అవడానికి దానికి రిజిస్ట్రేషన్ అవసరం లేదు అనుకోండి, ఒక రిజిస్ట్రేషన్ అవసరం లేదు, సమూహం గ్యాదర్ అవ్వాలి, రిజిస్ట్రేషన్ అవసరం లేదు, ఏదో ఒక 10 మంది రైట్ టు గ్యాదర్ అనేది ఫండమెంటల్గా కాన్స్టిట్యూషన్లో ఉంది. మరి ఇది ఎందుకు మైనారిటీస్కి వర్తించట్లేదు? ఎవరో ఒక 10 మంది కూర్చొని ప్రార్థన చేసుకుంటే అక్కడికి పోయి మీరు రిజిస్ట్రేషన్ ఉందా, చర్చ్ ఎందుకు నడుపుతున్నారు, ఏమంటే చర్చ్కి అది ఇది ఇంట్లో మేము ప్రార్థన చేసుకున్నట్టు లేదు, పర్మిషన్ లేకుండా నువ్వు ఇక్కడ ప్రార్థన నడపడానికి లేదు, ఈ గ్యాదర్ అవ్వడానికి లేదు. ఇక్కడ ఆర్ఎస్ఎస్లో 5 కోట్ల మంది జాయిన్ అవుతారు, 5 కోట్ల మంది గ్యాదర్ అవుతారు. ఇక్కడ 10-15 మంది ఒక చిన్న పూరు గుడిసెలో ఉంటే అక్కడికి పోయి నీకు రిజిస్ట్రేషన్ ఉందా అని వాళ్ళని టార్చర్ చేయటం ఎంతవరకు కరెక్ట్? అంటే నేనేమంటానంటే ది ఆర్ఎస్ఎస్ యొక్క ఐడియాలజీ, మోహన్ భగవత్ గారి యొక్క ఐడియాలజీకి ఇక్కడ లోకల్ కార్యకర్తలు ఎవరైతే ఇక్కడ లోకల్గా ఈ యొక్క బడుగు బలహీన సెక్షన్స్ని, షెడ్యూల్డ్ క్యాస్ట్ సెక్షన్స్ని ఈ రిలీజియన్స్ దగ్గర టార్చర్ పెడుతున్నటువంటి, హింసిస్తున్న వాళ్ళకి గ్యాప్ ఉంది అంటున్నా. బహుశా వీళ్ళందరూ మోహన్ భగవత్ గారు వీళ్ళందరికీ ఈయన ఇప్పుడు ఏదైతే మీ ప్రెస్ మీట్లో చెప్పారో ఇది ఈ కార్యకర్తలకు కూడా చెబితే బహుశా ఇంత ప్రాబ్లం రాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన ఆర్గనైజేషన్కి రిజిస్ట్రేషన్ లేదు, మనం రైట్ టు గ్యాదర్ అనేటువంటి దాని మీద మనం గ్యాదర్ అయిపోతున్నాము. అలాగే ఇప్పుడు వాళ్ళకు కూడా ఫండమెంటల్ రైట్ ఉండేది, రైట్ టు గ్యాదర్ అనేది వాళ్ళకు వాళ్ళు ఎక్కడో ఒక చర్చ్ దగ్గర 10-15 మంది కూర్చొని మాట్లాడుకోవచ్చు, ఓకే అని చెప్తే ఇంత గొడవ ఉండేది కాదు, అందరు కలిసి ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు ఇంత గొడవలు ఉండవు కదండి. నేను అల్టిమేట్లీ వాట్ ఐ మీన్ టు సే దట్ క్రిస్టియన్, హిందూ, ముస్లిం షుడ్, అది మోహన్ భగవత్ గారు అదే, మీరు యాజ్ లాంగ్ యాజ్ మీరు భాగంగా భావించినంత వరకు మీరు ఆర్ఎస్ఎస్ మెంబర్స్లో జాయిన్ అవ్వచ్చు అన్నారు. నేను కూడా అదే కోరుకున్నాను. అంటే ఇదంతా ఇండియన్ సొసైటీ, ఓకే, హిందూ సొసైటీ అని ఆయన అన్నారు. హిందూ అనేది ఒక రిలీజియన్ ఏం కాదు, అది హిందూ ఈజ్ ఏ లైఫ్ స్టైల్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఎందుకంటే భిన్న సంస్కృతులు, భిన్న భావాలు, భిన్న మతాలు, ముక్కోటి దేవతలు అని చెప్పేసి ఒక్కొక్క దేవతకు ఒక ఫిలాసఫీ ఇట్లా అన్నీ ఉన్నాయి కాబట్టి డెఫినేషన్ లేదన్నారు సుప్రీంకోర్టు. ఓకే, ఇప్పుడు వాళ్ళలో కూడా క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అందరు కలిసి ఇండియన్ సొసైటీ ఉన్నారు. ఓకే, ఇండియన్ సొసైటీ ఉన్నప్పుడు దే ఆర్ ఆల్ టుగెదర్ లైక్ బ్రదర్స్, లైక్ వై డోంట్ యు లివ్ టుగెదర్ యాజ్ అ బ్రదర్స్, వై డోంట్ యు లివ్ విత్ హార్మనీ,
Why don't you hug one another, sit one another, sit with one another? Okay, you all sit with one another, talk with one another. నేను I'll talk with all my, అదే నేను చెప్తున్నాను, పక్కనే మాకు గుడి పక్కనే ఉంటాను నేను. ఎవ్రీడే I'll talk with them, sit with them, I'll go with them for tea and coffee, right? I already said that I have friends from RSS, I have friends from BJP, and then so there's no barrier between me and them. There's no barrier between me and them. మా కొలీగ్స్కి నాకు బ్యారియర్ లేదు, రైట్? I think, see, as long as I don't have any barrier between me and RSS, me and BJP, me and Congress, me and OC, me and BC, MOC, as I don't have any barriers. My faith and my belief is different and their belief is different. We respect one another. That's it, simple. No barriers. But ఈ కన్ఫ్లిక్ట్స్ రాకూడదు అనేది నా ఉద్దేశం. అది మోహన్ భగవత్ గారు చెప్పినట్టుగా మనం ఈ కన్ఫ్లిక్ట్ నుంచి బయటపడితే ప్రశాంతంగా అందరం కలిసి జీవించవచ్చు నా ఉద్దేశం. థ్యాంక్ యూ, నమస్కారం.